పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నమ్మకత్వము. ప్రియులారా, నమ్మకత్వము ఆధారపడదగియుండుట జీవితంలో వీటికి సాటి అయినవి మరేమీ లేవు. తెలివి, ప్రతిభ మరియు యోగ్యత అన్నీ నమ్మకమునకు ఉపయుక్తమైనవే. మనలను దేవుడు ఎక్కడ ఉంచెనో, ఏ బాధ్యత ఇచ్చెనో దానిని నమ్మకముగా చేయవలనని దేవుని ప్రాథమిక ఆశ. మోషే ఒక దాసుని వలె దేవునికి నమ్మకముగా ఉన్నాడు. యేసు కుమారుని వలె నమ్మకముగా ఉన్నాడు. 5 తలాంతులు పొందిన పనివాడు మరి 5 సంపాదించాడు. 2 తలాంతులు పొందిన సేవకుడు మరి 2 సేకరించాడు. వారిద్దరూ నమ్మకమైన వారుగా పిలువబడి సమానముగా బహుమతిని పొందారు. ఎందుకనగా ఇద్దరూ కూడా 100కి 100 పాళ్ళు వారికి ఇవ్వబడిన దానిలో నమ్మకముగా ఉన్నారు. ప్రియులారా, ఏ పని అయినా వృత్తి అయినా ప్రారంభించినప్పుడు ఆరంభములో నమ్మకముగా ఉండటం కష్టం కాదు. మొదటి ఉత్సాహము తరిగిపోయినప్పుడు, మొదటి ఉద్రేకము సన్నగిలినప్పుడు మనము ఓపికగా ఉండి అనుగుణ్యముగా ఉంటే తప్ప నమ్మకత్వమును కొనసాగించుట చాలా కష్టం. దేవుడు ఎఫ్రాయిము గురించి ఈ రీతిగా ఫిర్యాదు చేశాడు. తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ప్రియులారా, తన సహనమును కోల్పోయిన సేవకుడు యజమాని రాకడ ఆలస్యమైనందున తోటి పనివారి ఎడల సరిగ్గా ప్రవర్తింపక బాధ్యతల విషయంలో అపనమ్మకస్తునిగా మారాడు. వాడు అగ్నిగుండములో అంతమొందాడు. మనము మరణము వరకు నమ్మకముగా ఉంటేనే జీవ కిరీటము పొందగలము. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితపు నడక మరియు పని మొదలుపెట్టినప్పటి నుండి మన దృష్టి యావత్తు అంతమున పొందబోవు బహుమతుల మీద ఉండవలెను, కానీ వెంటనే వచ్చు ఆశీర్వాదములు మరియు లాభముల మీద కాదు. ఈ విధముగా ఉంటేనే మనము ఓపికగా అన్ని అడ్డంకులు ఎదుర్కొని అంతము వరకు నమ్మకముగా ఉండగలము. ప్రియులారా, ఒక ఒంటరి మిషనరీ అలస్కా యొక్క భయంకరమైన చలి ప్రదేశంలో సువార్త ప్రకటించుచూ ఉన్నాడు. ఒక పరిశోధకుడు ఆయనతో, ఇలాంటి భయంకరమైన స్థలములో ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నావు అని అడగగా ఆ సేవకుడు ఇలాగున జవాబు చెప్పాడు: ఫలితములతో నాకు పని లేదు, ఆ పని దేవునికి వదిలిపెట్టాను. నేను నమ్మకముగా ఉండి నా చేతనైనంత శ్రేష్టమైన దానిని దేవుని కొరకు చేయుదును, ఏదో ఒకరోజు ఫలితాలు కనబడును అని. ప్రియులారా, ధనము విషయంలో నమ్మకత్వము దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైనది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కావున దేవుడు ఏ ఆత్మీయ బాధ్యతకైనను ధన సంబంధ వ్యవహారములలోని నమ్మకత్వమును కనీస అర్హతగా ఎంచును. నీవు ఇహలోక సంబంధమైన ధనము విషయములో నమ్మకముగా ఉండని ఎడల నిజమైన పరలోకపు సిరితో ఎవరు మిమ్మును నమ్ముదురు అని యేసు అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కొంచెములో నమ్మకముగా ఉంటేనే తప్ప పెద్ద వాటి యందు నమ్మకముగా ఉండలేరు అని ఆయన చివరిగా చెప్పాడు. కనుక కొంచెములో నమ్మకముగా ఉండుటయే పెద్ద సంగతి. నమ్మకత్వాన్ని కలిగి ఉందాం.
దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. దిన దీవెనలతో నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి ప్రభువా. నాయన, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.